రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామన్నారు మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్రబోయ్. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేసి ప్రతి పోలింగ్ కేంద్రంపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు కలెక్టర్. వెబ్ కాస్టింగ్ తో పాటు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని అంటున్న జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయ్ తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జిల్లా కలెక్టర్ మనతో ఉన్నారు. కలెక్టర్తో మాట్లాడదాం. మేడం, మేడం రేపు జరగబోయే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలపై ఏర్పాట్లు ఎలా చేశారు, ఏ విధంగా పర్యవేక్షించబోతున్నారు? మన జిల్లాలో ఫేజ్ 1లో 5 మండలాలు కవర్ అవుతున్నాయి. గండేడు, మహమ్మదాబాదు, మహబూబ్నగర్ రూరల్, రాజాపూర్, అదేవిధంగా నవాపేట్. ఈ 5 మండలాల్లో మనకి ఈ ఫేజ్ 1లో ఎలక్షన్స్లో ఏకగ్రీవమైన సర్పంచులు, వార్డు మెంబర్లు తీసేస్తే ఒక 129 సర్పంచులు, అదేవిధంగా 923 వార్డు మెంబర్లకి మనం రేపు ఎలక్షన్ కండక్ట్ చేయబోతున్నాము. వీటన్నిటికీ అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి. మీరు చూస్తున్నారు, ఈరోజు అన్ని మండలాల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి మన పోలింగ్ పర్సనల్ అందరూ కూడా రావడం జరిగింది. వారికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, తర్వాత మిగిలిన మెటీరియల్ పంపిణీ ఇప్పుడు జరుగుతూ ఉంది. మధ్యాహ్నానికి వీరంతా కూడా వారి పోలింగ్ స్టేషన్స్, గ్రామ పంచాయతీలో వారి పోలింగ్ స్టేషన్స్కి చేరుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ పోలింగ్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ వాళ్ళు చేసుకుంటారు. రేపు ఉదయం 7ంటికి మనం ఈ పోలింగ్ మొదలు పెడతాము. 1 గంట వరకు పోలింగ్ నడుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన కౌంటింగ్ 2ంటికి మొదలయ్యి కౌంటింగ్ కూడా నడుస్తుంది. ఆ తర్వాత మొత్తం కౌంటింగ్ అయిపోయాక అప్పటికప్పుడే మనము ఉప సర్పంచ్ని కూడా ఎన్నిక నిర్వహించడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ వైపు నుంచి వాళ్ళు కూడా వాళ్ళ బందోబస్తు ప్లాన్ అంతా చేసుకోవడం జరిగింది. మనకి సఫిషియంట్ ఫోర్స్ కూడా రావడం జరిగింది. అదనంగా కూడా మనకి ఫోర్స్ రావడం జరిగింది. ఎక్కడ ఏమీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు జరపడానికి రెడీగా ఉన్నాం. మేడం, మేజర్గా సమస్యాత్మక ప్రాంతాల వైన ఎలాంటి దృష్టి సారించబోతున్నారు? మనకి సమస్యాత్మక ప్రాంతాలని చెప్పి అంటే ఒక 34 లొకేషన్స్ని మనం గుర్తించడం జరిగింది ఈ 5 మండలాల్లో. వాటిలో కొన్ని పోలింగ్ స్టేషన్స్లో మనం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. అక్కడి నుంచి డైరెక్ట్ మనము మన ఐడిఓసిలో, తర్వాత అక్కడ SEC స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా వారు వాటిని డైరెక్ట్గా అక్కడ పోలింగ్ ఎట్లా జరుగుతుంది అనేది చూడడానికి అరేంజ్మెంట్స్ చేశాము. అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మైక్రో అబ్జర్వర్స్గా పెట్టుకోవడం జరిగింది. వారు కూడా పోలింగ్ని పర్యవేక్షిస్తారు. అదేవిధంగా మనకి అబ్జర్వర్ గారు కూడా మొత్తం అంతా చూస్తున్నారు. సో చూస్తున్నాం, మొత్తంగా రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగబోయే ఎక్కువ పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెబ్ కాస్టింగ్ ద్వారా అన్ని చోట్ల కూడా నిఘా ఉంటుంది. పూర్తి స్థాయిలో క్లియర్ కట్గా దీన్ని మెన్షన్ చేస్తూ ముందుకు పోతాము. సమస్యాత్మక ప్రాంతాలపైన ఇప్పటికే దృష్టి సారించి పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని చెప్పి కూడా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్, బిగ్ టీవీ, మహబూబ్.